హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటల్లో' నెక్స్ట్ జరగబోయేది ఇదే. మారు వేషంలో మనోజ్‌ని కలిసి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన దినేష్. ఏంటనేది ఇప్పుడు పూర్తిగా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీ ఫేవరెట్ సీరియల్ మీ దగ్గరికి అడ్వాన్స్‌గా రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము రేపు రాబోయే ఎపిసోడ్ ముందుగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో అందిస్తాము. సో ఫ్రెండ్స్, మీనా, బాలు ఇద్దరు కలిసి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలని చూస్తున్నారు కదా! సో దాంతో పాటు వాళ్ళు ఎప్పుడైతే అన్ని బొమ్మలు తీసి అక్కడ సర్దుతూ ఉంటారో దాంట్లో నుంచి ఒక బొమ్మను తీసి మీనా చూసి షాక్ అవుతుంది. చూడంగాల్నే ఇదేంటి, ఇది శృంగార రసం కదా అని చెప్పేసేసి చూస్తుంది. ఇంకా వెంటనే బాలు దగ్గరికి వెళ్ళి చిన్నంగా చెప్తుందనమాట. ఇది ఏదైతే పోజ్ ఉందో ఇక్కడ దీంట్లో ఇదే విధంగా ఆ రోజు అత్తయ్య క్లాస్‌లో ఉన్న వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. అందుకనే నేను వాళ్ళని తిట్టాను. కానీ వాళ్ళు మాత్రం అలా కాదు అనని చెప్పేసి నన్నే అత్తయ్య దగ్గర తిట్టిచ్చారు అనని చెప్పేసి చెప్తుంది. దాంతో ప్రభ అక్కడే ఉండి ఏంటే గుసగుసలాడుతున్నావు? ఏదైనా ఉంటే గట్టిగా చెప్పు అనని చెప్పేసి చెప్తుంది. దాంతో మీనా ఉండేసేసి, కాదత్తయ్య ఆ రోజు నేను మీకు చెప్పాను కదా! మీ డాన్స్ క్లాస్‌లో ఉన్న వాళ్ళిద్దరూ ఈ విధంగా ఉన్నారు అనని చెప్పేసేసి చెప్తుంది. దీన్ని శృంగార రసం అని అంటారు అనని చెప్పేసి తను చెప్తుంది. వెంటనే మనోజ్ అందుకొని ఆయన కూడా డాన్స్ గురించి నీకేం తెలుసు? దాంట్లో ఎలాంటి భావాలుంటాయి, ఏముంటాయి అనేదేది నువ్వేంటి మా అమ్మకి చెప్పేది అనని చెప్పేసి చెప్తున్నాడు. దాంతో వెంటనే రోహిణి అందుకొని అవును, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కళ ఉంటుంది. ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ ప్రతి దాంట్లో ఒక్కొక్క కళ ప్రతి ఒక్కటి చాలా విభజించి ఉంటుంది. దాని గురించి నీకేం తెలుస్తుంది మీనా? నువ్వేంటి ఆంటీని తప్పు పడుతున్నావు అనని చెప్పేసి చెప్తుంది. ఆంటీకి నువ్వు చెప్పే దానివా అన్నంత మాత్రం దానివా అన్నట్టుగా తనని హేళన చేస్తుంది. దాంతో వెంటనే ప్రభావతి ఉండి అదే కదా నేను చెప్తుంది. ఎప్పటి నుంచి చెప్పినా కూడా ఒకే మాటని పట్టుకొని కూర్చొనుంది. అనవసరంగా నాకొచ్చే స్టూడెంట్స్ మీద ఇంప్రెషన్ పాడు చేస్తుంది అనని చెప్పేసి చెప్తుంది. దాంతో వెంటనే బాలు ఉండేసేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇదే ఇదే విధంగా వాళ్ళున్నారా అనని చెప్పేసి అని అడిగితే, అవునండి నేను చెప్తున్నాను కదా! అందుకనే నేను వాళ్ళని తిట్టాను అనంగాల్నే తను వెంటనే వాళ్ళ అమ్మతో ఉండి, అమ్మ ఇక్కడున్నది ఇది. నువ్వైతే అక్కడ అలా చేయలేదు అనని చెప్తున్నారు కాబట్టి అసలు శృంగార రసం అనేది ఆ ప్రతిభ ఏ విధంగా ఉంటుంది, ఆ డాన్స్ స్టెప్ ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి చూపిస్తే మనకు అర్థమవుతుంది కదా! అంటే నువ్వు చెప్తే నేను చేసేదేంట్రా? అయినా కూడా దానికేం తెలుసు పూలు అమ్ముకునే దానికి అనంటే, నీకు పూలు గురించి తెలుసా అని చెప్పేసి అని అడుగుతాడు. నాకేం పని, నాకేం అవసరం అని అంటాడు. దాంతో తను ఉండేసేసి కదా, పూలు గురించి నీకు తెలియనప్పుడు అలాగే మీనాకి కూడా డాన్స్ గురించి తెలీదు. కానీ తను చూసింది ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నప్పుడు ఒకసారి వినటంలో తప్పేముంది అని చెప్పేసి చెప్తాడు. దాంతో వెంటనే సత్యం కూడా అందుకొని, అంతే కదా ప్రభా, ఒక్కసారి ఏం జరిగిందో ఎలా జరిగిందో అనలైజ్ చేసుకో. ఊరికే మీనా మీద కోపంతో నువ్వు మాత్రం ఇలా చేయకు. అసలు శృంగార రసం ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపి అనంటే, ఏంటండి మీరు కూడా వాళ్ళు చెప్పంగానే నేను చేసి చూపియాలా అనని చెప్పేసి అని అంటుంది. నీకు డాన్స్ క్లాస్ ఉంది. ఆ డాన్స్ క్లాస్ పూర్తి బాధ్యత మీనాది కాదు, నీది. రేపేదైనా చెడ్డ పేరొచ్చినా అది నీకే వస్తుంది కదా! సో, జాగ్రత్త పడటంలో తప్పు లేదు కదా! అనని చెప్పేసి చెప్తాడు. దాంతో వెంటనే ప్రభావతి లేసి నుంచొని సత్యంని కూడా పిలుస్తుంది. ఇప్పుడు నేనెందుకు అనంటే, రండి చెప్తాను అనని చెప్పి తనని నుంచోబెట్టి ప్రభావతి వెంటనే ఆ స్టెప్ చేసి చూపిస్తుంది. అది చూడంగాల్నే వెంటనే బాలుకి మాత్రం ఏం అర్థం కాదు. ఎందుకంటే ప్రభావతి చేసిన దానికి, ఇక్కడ బొమ్మలో చూపించిన దానికి అసలు ఏ మాత్రం కూడా పొంతననేది ఉండదు. కానీ ప్రభావతి ఎంతో అట్రాక్టివ్‌గా, ఎంతో మంచిగా డాన్స్ చేయటం అనేది ఇంట్లో వాళ్ళు చూసి అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక ఏకంగా శృతి అయితే వీడియో కూడా తీస్తుంది. ఇక దాని తర్వాత దీన్నంటారు శృంగార రసం. ఈ విధంగా మనం చేస్తాము అనని చెప్పేసి చెప్తుంది. దాంతో బాలు ఉండి, నాన్న ఇప్పుడు నువ్వే చూసావు కదా! ఈ బొమ్మలో ఏ విధంగా అయితే ఉందో అమ్మ ఇక్కడ చేసిన దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మీరే చూడండి అని చెప్పి బొమ్మ అందరికీ చూపిస్తాడు. అది చూడంగాల్నే వెంటనే అందరికీ మైండ్‌లో ఒక మాట స్ట్రైక్ అవుతుంది. ఇక కాసేపు ఆగిన తర్వాత ప్రభావతి కూడా ఆలోచనలో పడుతుంది. వెంటనే తను చెప్తుంది, అయినా కూడా దీనికెందుకు, వచ్చిందా, క్యారేజ్ ఇచ్చిందా, వెళ్ళిందా అన్నట్టుగా ఉండాలి. నా క్లాస్‌లో నా స్టూడెంట్స్ ఎటువంటి వాళ్ళో నాకు తెలీదా అనని చెప్పేసి రివర్స్‌లో మీనా మీద ఫైర్ అవుతుంది. దాంతో మీనా ఉండేసి, అయ్యో నాకేం అవసరం అత్తయ్య, వాళ్ళు అక్కడ కరెక్ట్‌గా లేరు కాబట్టి అది నాకు తప్పనిపించింది కాబట్టి చెప్పాను అనని చెప్పేసి చెప్తుంది. ఇవన్నీ కాదే, నీకు రోజు నాకు లంచ్ తీసుకొని రమ్మని చెప్పాను కదా! అది నీకు కడుపు మంట. ఇప్పుడు ఎట్టయితే సరే నా డాన్స్ క్లాస్ ఆపిచ్చేస్తే నీకు ఆ క్యారేజ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి ప్లాన్ ఏసావు అని చెప్పి ఏకంగా రివర్స్ గేర్ ఏస్తుంది. దాంతో వాళ్ళందరికి అక్కడ ఏం అర్థం కాదు. అసలు ఎక్కడ మాట ఎక్కడికి తీసుకెళ్తుందా ప్రభావతి అని చెప్పేసి సత్యం, బాలు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంతలోనే తను ఒకటే మాట చెప్తుంది.
నీకు కానీ క్యారేజ్ తీసుకొని రావటానికి అంత ఇబ్బందిగా ఉంటే అసలు నువ్వు రావద్దు, నాకు క్యారేజ్ తేవద్దు, ఈ రోజు నుంచి నువ్వు తీసుకొని రావద్దు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా నీకు ఇదే కదా కావాల్సింది అనంటే, అయ్యో అత్తయ్య అది కాదు నేను చెప్పేది వినండి అనంటే, నోరు మూయి అని చెప్తుంది. అంతలోనే సత్యం ఉండి, ప్రభా నేనైతే చెప్పేది ఒకటే, డాన్స్ క్లాస్ నీది, దాని పూర్తి బాధ్యత నీది. రేపు ఏదైనా జరిగితే దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వే. కాబట్టి కాస్త జాగ్రత్త ఉండటంలో తప్పేం లేదు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఎటోళ్ళటే వెళ్ళిపోతారు. ఇక మీనా బాధతో నుంచొనుంటే బాలు, సత్యం ఇద్దరుండి నువ్వెందుకు బాధతో నుంచున్నావు? మంచిదే కదా నీకొక పని తప్పింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మరోవైపు మనోజ్, రోహిణి ఇద్దరు షాప్‌లో లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఉన్న స్టాక్ అంతా గమనించుకుంటూ ఉంటారు. వెంటనే రోహిణి మనోజ్ దగ్గరికొచ్చేసి, వాషింగ్ మిషన్‌ని స్టాక్ అనేది అయిపోయింది. అవి మళ్ళీ డీలర్‌కి చెప్పి తెప్పించండి అని చెప్పేసి చెప్తుంది. దాంతో తనుండేసి డీలర్‌తో ఇప్పుడల్లా మనం ఏం అడగలేము అని చెప్పేసి అంటాడు మనోజ్. ఏమైందండి అని చెప్పంగాల్నే, ఏమీ లేదు డీలర్‌కి 75,000 మనం ఇంకా డబ్బులివ్వాలి. అది ఇచ్చిన దాకా వాడి నుంచి మనం ఇంకేమీ ఐటెమ్స్ అడగలేము అనంటే, మరి ఇవ్వచ్చు కదా అంటే, ఎక్కడున్నయి నీ దుబాయ్ ఫ్రెండ్‌కి 1,00,000 మీ విద్యకి మిగతా డబ్బులు ఒక 50,000 ఇప్పించావు కదా! సో, తనకి దీనికి సరిపోయినాయి కదా! అని చెప్పంగాల్నే, అయినా కూడా విద్య వాళ్ళ అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు అనంటే, విద్యకేమైంది అని చెప్పేసి ఒక సెకండ్‌కి మర్చిపోయి బానే ఉంది కదా అని అంటది. దాంతో తనుండి అదేంటి తన అమ్మకి ఆపరేషన్ అయింది కదా! అని చెప్పేసి అని అడుగుతాడు. వెంటనే స్ట్రైక్ అయ్యి, అవును కదా అని చెప్పేసి, ఆ! పర్లేదు ఇప్పుడు కొంచెం కోలుకుంటుంది అని చెప్పేసి చెప్తుంది. అంతలోనే అక్కడికి ఒక కస్టమర్ వస్తాడు. అతను మొత్తము షాప్‌లో ఉన్న బాగా హెవీ డిస్కౌంట్ కాకుండా మంచిగా ఏదైతే బ్రాండెడ్ వస్తువులు ఉంటాయో వాటి గురించి అందరి దగ్గర ఎంక్వైరీ చేస్తాడు. అందులోకి మనోజ్ ఉండేసి మీకేం కావాలి సార్ అనంగాల్నే, ఏం లేదు బాగా మంచి కాస్ట్‌లీగా అలాగే బ్రాండ్‌గా ఉండేవి ఐటెమ్స్ మొత్తం నాకు ఒక తీసి మీరు కొటేషన్ రాసివ్వాలి అని చెప్పంగానే తను చాలా సంతోషపడిపోతాడు. ఎవరో పెద్ద కస్టమరే వచ్చాడు కదా అని చెప్పి. ఇంకా ప్రతి ఐటెమ్ ఒక్కోటొక్కోటి చూసి ఏమేం కావాలో అన్నీ రాసి కొటేషన్ రాసి ఇస్తాడు. మొత్తం 14,00,000 అవుతుంది. సార్ మొత్తం 14,00,000 అవుతుంది. సో, మీరు ఈ ఐటెమ్స్ ఎక్కడికి పంపియాలో నాకు అడ్రెస్ ఇస్తే నేను మీకు పంపిస్తాను. ఇప్పుడా? ఇప్పుడు కాదు. ఇది నువ్వు నాకు కొచ్చికి పంపియాలి అని అంటాడు. కోచికి పంపించేదేంటి సార్ అంటే, కేరళలోనే కదా నేను లాటరీ టికెట్ పెట్టాను. నాకు లాటరీ వస్తది. సో, లాటరీ వచ్చినప్పుడు నాకు రూ. 1,00,00,000 వస్తది. దాంట్లో ఏముంది నీకు 14,00,000 ఊరికే కట్టేసేనా? అప్పుడు నేనొచ్చి సామాను తీసుకుంటా అనంగాల్నే వెంటనే మనోజ్‌కి కోపమొస్తుంది. నీ జేబులో చిల్లి గవ్వలేదు. ఇప్పటిదాకా నా టైం వేస్ట్ చేసావు. అన్ని బ్రాండెడ్ వస్తువులు కావాలి. కొటేషన్ రాపిచ్చావు. ఏం పని పాట లేదా? ఎక్కడి నుంచొస్తారయ్యా పొద్దు పొద్దున్నే మీరందరూ అని చెప్పేసి తిడతాడు. దాంతో తనుండి అదేంది అలా అంటావు? నాకు లాటరీ వస్తది. నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు. దాంతో తనుండి లేవయ్యా ఇక్కడి నుంచి ముందు అని చెప్పగానే కస్టమర్‌తో ఇలాగేనా మాట్లాడేది అని చెప్పేసి కస్టమర్ అంటాడు. లేకపోతే ఏంటి చేతిలో డబ్బులు లేవు, ఏం లేవు. ఎప్పుడో వచ్చే లాటరీ నీకు వచ్చిద్దో రాదో తెలీదు. ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావా అని చెప్పి. అంతలోనే తన మెడలో ఉన్న దండ చూస్తాడు. ఇదెందుకేసుకున్నావంటే, నమ్మకం నాకు మంచి జరిగిద్దని. అలాగే నాకు నమ్మకం ఉంది. నాకు రూ. 1,00,00,000 లాటరీ వస్తుందని చెప్పి. ఈసారి నాకు లాటరీ వస్తే మాత్రం వచ్చిద్ది. ఖచ్చితంగా వచ్చిద్ది. కానీ నీ దగ్గర మాత్రం నేను ఈ సామాన్లన్నీ కొనను. నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు కదా! ఖచ్చితంగా నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి కొంటాను అని చెప్తాడు. వెంటనే అక్కడికి బౌన్సర్‌ని పిలిచి, "ఏయ్! వీడిని తీసుకెళ్ళి ముందు షాప్ నుంచి బయట పడేయ్" అని చెప్పేసి అని అంటాడు. ఇంక తను షాప్‌లోంచి అతన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాడు. అంతలోనే అక్కడికి ఒక ఫకీర్ బాబా వచ్చి మొత్తం షాప్‌లో ధూపం ఇస్తూ ఉంటాడు. ఆ ధూపం ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు, "నీకంతా మంచే జరుగుతుంది." "ఓహ్! చూసాంలే ఇప్పుడే చాలా మంచి" అని అంటాడు. "కాదు నీకెప్పటి నుంచో ఒక లెటర్స్ వస్తున్నాయి కదా!" అంటే, "అవును. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వచ్చిందా?" అని అడుగుతాడు. "కాదు, కాదు. ఈ లెటర్స్ నీకు ఎవరిస్తున్నారనేది తెలుసుకోవాలి అనంటే, సాయంత్రం నువ్వు పలానా గుడికొస్తే నీకక్కడ అన్ని విషయాలు తెలిసిపోతుంది" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనోజ్ మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఈ లెటర్ గోల మళ్ళీ ఏంటి అని చెప్పి. రోహిణికి మరోవైపు టెన్షన్ పుడుతుంది. ఇప్పుడేం జరగబోతుందా అని చెప్పేసి. మరోవైపు ప్రభావతి డాన్స్ క్లాస్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి తను వాళ్ళిద్దరిని గమనిస్తుంది. వాళ్ళు ఏ విధంగా డాన్స్ చేస్తున్నారా? ఎలా ఉంటున్నారా? అని చెప్పి. వాళ్ళు డాన్స్ చేసినంత సేపు ఒకళ్ళనొకళ్ళని తవుడుకుంటూ, చేతులు పట్టుకుంటున్నట్టుగా ఉంటూ ఉంటారు. ఇదంతా గమనించిన ప్రభావతికి కోపమొస్తుంది. ఇక తను వెంటనే ఇద్దరు పిల్లల్ని దూరంగా చేసి ఒకళ్ళని ముందు, ఒకళ్ళని ఎనకాల పెట్టేసేసి డాన్స్ చేయమంటుంది. దాంతో వాడుండేసి, "ఏమైంది మాస్టర్? ఎందుకని మమ్మల్ని ఇట్ట పెడుతున్నారు? మీకేనా మా మీద అనుమానంగా ఉందా? మేమేనా తప్పు చేస్తున్నామని అనిపిస్తుందా?" అనంగాల్నే, "అలా ఏమీ లేదు.
మీరిద్దరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఒక్క దగ్గరే ఉంటే ఎలా? ఒకళ్ళు ముందు, ఒకళ్ళు ఎనకాలుంటే ఎనక రాని వాళ్ళు ముందు వాళ్ళని చూసి చేసుకుంటారు కదా! అందుకోసమే నుంచోపెట్టాను. మీరిద్దరూ చాలా బాగా చేస్తున్నారు. మీ వయసులో నేను కూడా చాలా బాగా డాన్స్ చేసేదాన్ని. కానీ కాన్సంట్రేషన్ అంతా డాన్స్ మీద పెడితే మరింతగా మీరు అభివృద్ధి చెందుతారు. ఓకేనా? అని చెప్తే, సరే మాస్టర్ అని అంటారు. ఇక దాంతో ఇంకొక మాట చెప్తుంది. రేపు మా ఇంట్లో బొమ్మల కొలువుంది. సో, మీరందరూ ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అనని చెప్పేసి తనింకా రెస్ట్ తీసుకోటానికి కామాక్షి రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కామాక్షి ఏంటి? ఏమైంది? అనని చెప్పేసనంటే, "ఏం లేదు. ఇంట్లో చెప్పిన దానికి, ఇక్కడ జరిగిన దానికి ఒకటేలాగుంది" అనని చెప్తుంది. ఏమైంది అనంటే, "వాడు చూపులు, మాటలు అన్నీ తేడాగా ఉన్నాయి" అనని చెప్తుంది. కామాక్షి ఉండి, "ఈ మాటయితే నేను గూడా ఎప్పుడో నోటీస్ చేశాను. కానీ మళ్ళీ నువ్వేమంటావో అనని చెప్పేసి చెప్పలేదు" అనని చెప్పేసి చెప్తుంది. అయినా కూడా వాళ్ళిద్దరూ మా ఇంట్లోకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరు లవర్స్ అయ్యి, వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకోనో, లేచిపోయో, లేపోతే ఇంకేదైనా జరిగితే రేపు మా ఇంటికి పోలీసులొస్తారేమో అనని చెప్పేసి కామాక్షి భయపడుతుంది. దాంతో ప్రభావతికి టెన్షనొచ్చేస్తుంది. నీకన్నా మీనా బెటర్ కదా! తనన్నా ఒక్క మాట చెప్పి ఆగింది. నువ్వేంది ఏకంగా పోలీసుల దాకెళ్ళావు? అలాంటిదేం జరగదు. నేనున్నాను కదా! నేను చూసుకుంటా. అలా అని కాదు. ఇది మా ఇల్లు కదా! రేపేదైనా జరిగితే మాకు కదా పేరొచ్చేది అనని చెప్పేసి అంటుంది. అబ్బా! అటువంటిదేం జరగదని చెప్తున్నాను కదా! అనని చెప్పేసి వెంటనే ప్రభావతి తన్ని అంతటితో ఆపేస్తుంది మాటని. ఇక వీళ్ళిద్దరూ టెంపుల్‌కెళ్తారు. టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒక స్వామీజీ కనపడతాడు. మారు వేషంలో ఉన్న దినేషే అక్కడ స్వామి రూపం తీసుకొని ఉంటాడు. తను అక్కడ అందరి దగ్గర డబ్బులు చందాగా తీసుకుంటూ ఉంటాడు. అందులోనే మనోజ్ చూస్తూ చూస్తూ ఆ స్వామీజీ దగ్గరికే అంటే మారు వేషంలో ఉన్న దినేష్ దగ్గరికే వెళ్తాడు. అంతలోనే తనంటాడనమాట, బాబు, పౌర్ణమికి అన్నదానం కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా ఎంతో కొంత ఇస్తే అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. తను గబగబా డబ్బులు తీస్తాడు. మళ్ళీ గుర్తొస్తుంది. మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ గుడిలో చూడలేదే. మీరెప్పుడు ఇక్కడ నాకు కనపడలేదే అని చెప్పేసి అని అడుగుతాడు. నేనా వేరే వేరే గుడిలో కూడా తిరుగుతూ ఉంటాను నాయనా అని చెప్పేసి చెప్తాడు. అవునా అని చెప్పేసి తనకి అన్నదానానికి డబ్బులు వేస్తాడు. ఇంకా వెంటనే ఉండేసి ఏమైంది అనంటే, ఏం చెప్పమంటారు స్వామి, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఎవరో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పంగాల్నే, నాకు తెలుసు నాయనా నీకు లెటర్స్ వస్తున్నాయి కదా అనంగాల్నే తను షాక్ అవుతాడు. అరే స్వామీజీకి ఎలా తెలుసు అని చెప్పేసి. ఇంకా వెంటనే తను ఉండేసేసి ఒకటే మాట అంటాడు. నీ పేరు మనోజ్ కదా అంటే, అవును అనంగాల్నే, ఇదిగో ఇప్పుడే నీకు ఇంకొక లెటర్ ఇమ్మని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు అని చెప్పేసి తనకి మళ్ళీ లెటర్ తీసి ఇస్తాడు. దాంతో రోహిణి టెన్షన్‌కి గురవుతుంది. ఇప్పుడు ఈసారి ఈ లెటర్‌లో ఏం రాసుందా అని చెప్పి. అంతలోనే వెంటనే తను ఆ లెటర్ తీసి గబగబా తీసి చదువుతాడు. దాంట్లో తను చూస్తాడు. చూడంగాల్నే వెంటనే తనంటాడనమాట, నీకు ఇంతవరకు నేనెవరో తెలీదు కదా! నా పేరేంటో కూడా తెలీదు. నీకు ఈ లెటర్స్ ఎవరిస్తున్నారో కూడా తెలీదు. నీకొక చిన్న క్లూ ఇస్తున్నాను. మన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చేసిన సినిమా పేరులోనే ఒక పేరు నాది అనని చెప్పేసి చెప్తాడు. దాంతో తను వెంటనే ఎవరబ్బా! ఇంతమంది ఉన్నారు కదా! అని చెప్పేసేసి మన పవర్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సినిమా పేర్లేవైతే ఉన్నాయో వాటిలోనే ఒక పేరు నాది అని చెప్పేసి అనంగాల్నే వెంటనే తను పక్కనున్న బాడీగార్డ్‌ని అడుగుతాడు. "రేయ్! ఏమేం పేర్లున్నయిరా గబగబా చదువు" అనంటే తను చాలా పేర్లు చదువుతాడు. చదవంగాల్నే లాస్ట్‌లో బాలు అనే పేరు ఒకటి చదువుతాడు. బాలు అనే పేరు వినంగాల్నే తనకి మైండ్ పోతుంది. అంటే ఈ పనంతా బాలుగాడు చేస్తున్నాడా అనని చెప్పేసి ఆలోచించుకొని వెంటనే తను బాలుది ఫోటో తీసి ఆ స్వామీజీకి చూపిస్తాడు. ఏంటి స్వామీజీ, ఈ చూడండి ఇతనేనా మీకు ఇచ్చింది లెటర్ అని చెప్పంగాల్నే, బాలు ఇంతకుముందు దినేష్‌తో గొడవపడి మా అమ్మని గుద్దేశాడని చెప్పేసి పోలీసులకు పట్టిస్తాడు. అది గుర్తొచ్చిన తర్వాత తను వెంటనే ఉండి, అవునవును ఇతనే నాకు లెటర్ ఇచ్చి ఎళ్ళాడని చెప్పేసి దినేష్ కూడా బాలు మీదకి తోసేస్తాడు. అది చూడంగాల్నే ఇంకా మనోజ్‌కి బాగా కోపమొస్తుంది. మొత్తానికి ఇన్ని రోజుల నుంచి నన్ను భయపెడుతుంది వీడా? సొంత అన్నగా కూడా లేకుండా ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడతాడా? వీడి సంగతి చెప్తాను అనని చెప్పేసి వెంటనే తను అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉంటాడు. అప్పుడే రోహిణి తన్ని ఆపుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జరగబోయేదైతే ఇదే. సో ఇప్పుడు బాలు గురించి అపార్థం చేసుకొని ఇంటికెళ్ళిన మనోజ్, అలాగే వాళ్ళతో గొడవ పడుతున్న సమయంలో రోహిణి నిజ స్వరూపం బయట పెడతాడా బాలు? తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎపిసోడ్ గురించి ముందే తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.